హాయ్ మాస్టర్స్, మహేశ్వర మహాపిరమిడ్ చూద్దాం రండి. ఎంత బాగుంది, తప్పక అందరూ దర్శించండి. మహేశ్వర మహాపిరమిడ్ అంత ప్లేస్, విల్లాసు, పిరమిడ్స్, క్యాంటీను, శక్తిస్థల్, ద్వారకా నివాస్ మొత్తం లోపల కంప్లీట్గా చూపించబోతున్నాను మాస్టర్స్. తప్పకుండా మీరు ఇది మొత్తం మీరు దర్శించండి, తప్పక చూడండి ఎంత బాగుంది. ఇది బయట నుండి మనం లోపలికి పోయే దారి, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ రూమ్స్ అంటే అది. మనం ఇప్పుడు లోపలికి చిన్నగా ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఎంట్రీ కాగానే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ నుండి మనము లోపలికి వచ్చేసినాము. లోపలికి వచ్చిన తర్వాత మనము చాలా అందమైన ప్లేస్ చూడబోతున్నాం మాస్టర్స్. ద్వారకా నివాస్ అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే వచ్చేవారికి చాలా బాగుంటుంది మాస్టర్స్. చూడండి, పత్రిజీ ద్వారకా నివాస్, సదానంద యోగి బ్లాక్. ఎంత బాగా గురుదేవుల పేరు పెట్టుకున్నాడో చూడండి. గురువు పేరు ఎక్కడ, స్వామి వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస గురించి వివరించిన విధంగానే పత్రిసార్ది కూడా ఉంటుంది. ఇది ఇది ద్వారకా నివాస్ అండి. కింది ఫస్ట్ ఫ్లోర్లో, ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనము ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది. ఒక్కొక్క దాంట్లో 20 బెడ్స్ ఉంటాయండి. ఈ బెడ్స్ మనము కావాలనుకుంటే 10,000 కడితే మనము సంవత్సరంలో 10 రోజులు ధ్యాన మహాయజ్ఞాలు అప్పుడు తప్ప ఎప్పుడైనా మనకు 10 రోజులు ఉండవచ్చు మనం ఒక మనిషి. అందుకని తప్పకుండా మనం 10,000 రూపాయలు పెట్టి ఈ యొక్క ద్వారకా నివాసులో మనం ఒక బెడ్స్ తీసుకున్నాము. బెడ్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మాస్టర్స్. చూడండి, మనకు మంచిగా ఏసీ ఉంటుంది, అలాగే ఫ్యాన్ ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది, మంచి పరుపు ఉంటుంది. మనం చాలా బ్రహ్మాండంగా లగేజ్ పెట్టుకోవడానికి కింద కూడా ఉంటుందన్నమాట. అన్నీ మనకు వసతులతో కల్పించబడిన ఈ బెడ్స్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంటుంది. మనం తప్పకుండా 10,000 రూపాయలు, అదిగో ఇదే నాకు ఇచ్చిన బెడ్స్ అండి. దీనిలో అంత మంచిగా మనకు పడుకోవచ్చు, కింద లగేజ్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా మనం 10,000 రూపాయలు ఎంతో ఖర్చు పెడతాం కదా, అది 25 సంవత్సరాల పాటు మనకు దీనిలో సంవత్సరానికి 10 రోజులు తప్పకుండా ఇవ్వబడుతుంది అనమాట. మీరు తప్పకుండా సంప్రదించి 10,000 రూపాయలు కట్టి ఈ ద్వారకా నివాసులో ఒక బెడ్స్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డబ్బులు కడితే మనకు విల్లాసులో కానీ రూమ్స్లో కానీ ఇస్తారు. తప్పకుండా మనము అది తీసుకుందాము. ఇది ద్వారకా నివాసు పైననండి. చాలా విశాలవంతమైన స్లాబ్ చూడండి, పెద్దగా ఉంటుంది, బాగా చాలా బాగుంటుంది. వెనక పక్కల ఇది రోడ్ అండి. వెనక పక్కల రోడ్డు చక్కగా విల్లాస్కి వెళ్తుంది అనమాట. ఆ రోడ్డు ఇందాక చూసిన రోడ్డు చాలా బాగా అందమైన ప్లేసు. మనం చుట్టారుగా మంచిగా చూసుకోవచ్చు, ఎంతో బాగుంటుంది. ఇది ద్వారకా నివాస్ పైన మొత్తం స్లాబ్ ఏరియా అనమాట. ఇక్కడ చూడండి చుట్టుముట్టు మనకు ఎంత అందమైన ప్లేస్, ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది మాస్టర్స్. తప్పకుండా మీరు వెళ్ళిన వారైనా మొత్తము తిరిగి చూడండి. ఏదంటే మనం వెళ్తున్నాము, ఖాళీ ధ్యానం చేసుకుంటున్నాము, పిరమిడ్లో కానీ శక్తిస్థల్లో విచ్చేస్తున్నాము. అలా కాకుండా మొత్తం తిరగండి. ఒక 2 గంటల టైం మనది కాదనుకుంటే అన్నీ తిరగవచ్చు. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. చాలా బాగుంటుంది. ద్వారకా నివాస్ మంచిగా సుందరంగా నిర్మించబడింది. కాబట్టి మనము ఇక్కడండి ఇది బాత్రూమ్స్ అనమాట. బాత్రూమ్స్ కూడా లోపలికి మరి ఎందుకు చూపిద్దామని బయట వరకు చూపించాను. చాలా బాగుంటుంది. బాత్రూమ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ద్వారకా నివాస్ అంటే ద్వారకా నివాస్ లాగానే డిజైన్ చేయబడింది అనమాట.
చాలా బాగుంటుంది. ఇదంతా బయట ద్వారకా నివాస్ బయట వచ్చినప్పుడు మొత్తం పార్కింగ్ ప్లేస్ అండి. ఇది చాలా సుందరంగా చేయబడుతుంది. తప్పకుండా మనం అందరము దర్శించి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మన అందరం వినియోగించుకుందాం మాస్టర్స్. చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్లో కట్టిన బిల్డింగ్స్ అన్నమాట, డబుల్ ఫ్లోర్ బిల్డింగ్స్. ఫస్ట్లో కట్టినట్టు బాగుండవు. ఇక్కడ కూడా వచ్చిన వారికి ఉండడానికి చాలా బాగా రూమ్స్ ఇక్కడ ఉంటున్నాయి అన్నమాట. ఈ తర్వాత చూడండి, ఇక్కడ మంచిగా 2 విల్లాస్ లాగా, అంటే విల్లాస్ లాగానే బిల్డింగ్స్, చిన్న బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. మనం వెళ్తే కొంచెం ఛార్జ్ చేసుకుంటే దీనిలో కూడా ఉండవచ్చు. మంచిగా హోటల్ టైప్లో ఉంటుంది. ఇక్కడ మాత్రం మాస్టర్స్ సీసీ రోడ్ వేసిర్రు, బాగా బ్రహ్మాండంగా మొత్తం సీసీ రోడ్లు వేసిర్రు. చూడండి, మొత్తం సీసీ రోడ్లు అయిపోయినాయి. ముందల ఇప్పుడు కొంచెం వేస్తే అయిపోతుంది. ఇవి మనం ఇందాక చూసిన బిల్డింగ్సే, కానీ ఇది జర కొంచెం దూరం నుండి చూపించడం జరిగింది మాస్టర్స్. ఇక్కడ మాత్రం మేము ధ్యాన మహాయజ్ఞాలప్పుడు ఇక్కడ టెంటుల్లోనే ఉంటే మహాగణపతి, చాలా గొప్పగా గణపతి విగ్రహం ఉంటుంది. ఈ మొత్తం ప్లేస్ మొత్తం వేసినారు టెంటు, అక్కడే మేము నివాసం ఉంటాం అన్నమాట. ఇక్కడనేమో మంచిగా కులం అమ్మవారి గంగా భవాని విగ్రహం పెట్టి మంచి కులం తయారు చేసింది. ఇక్కడ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. గంగాదేవి యొక్క అనుగ్రహం అంటే చాలా అంటే ఒక మంచి అందమైన లొకేషన్గా తయారవుతుంది. అది ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి అట్లా ఉంది. వాటర్ ఉన్నప్పుడు చాలా అందమైన ప్లేస్గా కనిపిస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో ఇంకా వర్షాలు పడలేదు, అందుకని కొద్దిగా వాటర్ లేకున్నందుకు అలాగుంది. తప్పకుండా ఇక్కడ మనం విజిట్ చేద్దాం. ఇది చూడండి, మంచిగా సీసీ రోడ్లు వేస్తున్నారు బ్రహ్మాండంగా. బయట ఎంతో బాగా ఉంది. ఇంత అందమైన ప్లేసు తప్పకుండా దర్శించి తప్పకుండా మనము తిరగడానికి ఆలోచించుదాం మాస్టర్స్. మొత్తం తిరుగుదాం మనం లోపల, ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా లోపల అంతా చూడండి మీరు. ఇప్పుడు వీడియోలో చూసింది అక్కడ వెళ్ళి అన్ని ప్లేసులు మనం ఇలాగే బ్రహ్మాండంగా మనం చూసుకుందాం. ఇక్కడ నుండి మనము జర ముందుకు వెళ్తాం అన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ శక్తి స్థల్ దగ్గర వెళ్తున్నామండి. ఇక్కడ ఇప్పుడు పత్రిసారు స్ఫూర్తి స్వర్ణోత్సవాలు జరిగిన సందర్భంగా కాస్త చిన్నగా టెంట్ వేయడం జరిగింది, అంటే రేకులతో షెడ్డు. అక్కడ కూడా చాలా బాగుండే. ఇదేమో మనం అప్పుడు ధ్యాన మహాయజ్ఞాలప్పుడు ఇదల్లా ఫిలప్ చేసి టెంట్స్ వేస్తారండి ఇక్కడ. అక్కడ ఇదేమో ఇప్పుడున్నది ప్రస్తుతానికి ఉన్న టెంటు. అక్కడ మనకు వెనకాల కనిపిస్తున్నది అప్పుడు మనకు ధ్యాన మహాయజ్ఞాలప్పుడు అక్కడ స్టేజ్ అండి అది. ఇక్కడ మాత్రం పత్రిసారు యొక్క ముందర కనిపిస్తున్న శక్తి స్థల్, అంటే సారు ఒక సమాధైన ప్లేస్ అన్నమాట. అది చూడండి ఎంత సుందరంగా నిర్మించబడుతుందో, చాలా బాగా నిర్మించుతున్నారు. అందుకని మనము ప్రత్యేకంగా కడతాల్లో ట్రస్ట్ మెంబర్లందరికీ, ముఖ్యంగా మన విజయభాస్కర్ రెడ్డి సార్కు, ట్రస్టులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది మాత్రం ఇప్పుడు స్ఫూర్తి స్వర్ణోత్సవాలకు వేసిన టెంట్స్ అన్నమాట. ఇక్కడ అందరూ ఎవరు లేరు, వెళ్ళిపోయిన సమయంలో కొద్దిగా మంది మాత్రమే ఉన్నారు. లాస్ట్లో ఇది లాస్ట్ రోజు తీయడం జరిగిందండి, అందుకని కొంచెం అందరు వెళ్ళిపోయినాక తీసారు కాబట్టి కొంచెం మంది మీకు కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంతో సుందరంగా నిర్మించబడుతున్న శక్తి స్థల్ మాత్రం ఇది. శక్తి స్థల్ చూడండి ఎంత బ్రహ్మాండంగా చుట్టూ మంచిగా రౌండ్ షేప్లో నిర్మించడం జరుగుతుంది. అక్కడ కనిపిస్తున్నది మనకు లైబ్రరీ మాస్టర్స్, చాలా బాగుంటుంది. లైబ్రరీలో మనకు ఎన్నో పుస్తకాలు, అవసరమైన ప్రతి పుస్తకం మనకు అక్కడ లభిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్లో మనము ఎంతో బాగా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం మనకు మహేశ్వర మహాపిరమిడ్ అండి,
చూడండి అక్కడ పరమేశ్వరుల వారు కనిపిస్తున్నారు. ఐ లవ్ యూ పత్రిజీ అని అక్కడ లిఖించబడింది. చూడండి ఎంత బాగుంది. మహేశ్వర మహా పిరమిడ్ దర్శించుకొని మనందరము తప్పకుండా పత్రిసారు యొక్క అనుగ్రహం పొందుదాము. పత్రిసారు దగ్గర మనం పోయినామంటేనే ఎన్నో జన్మల అనుబంధం ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది మాత్రం కంపల్సరిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మాస్టర్స్. చూడండి ఎంతో సుందరంగా మంచిగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. చాలా శ్రమ పడుతున్నారు అక్కడ ట్రస్ట్ మెంబర్స్ అందరూ. దూర ప్రాంతాలకి వెళ్ళి వచ్చి కూడా చాలామంది మాస్టర్సు అక్కడ నెల రోజులు 15 రోజులు అలా ఉండి అందరూ మంచిగా సేవ చేస్తారు మాస్టర్స్. చాలా బ్రహ్మాండమైన సేవ చేసి అందరూ ఎంతగానో ఇక్కడ ఆకర్షించబడతారు అన్నమాట. ఇక్కడ మాత్రము నాయకర్ సార్ గారు ధ్యానం చేపిస్తున్నాడు మాస్టర్లందరికీ జూమ్ క్లాస్ చెప్తూ ధ్యానం చేపించడం జరుగుతుందన్నమాట. నాయకర్ సార్ గారు కూడా ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పుకుందాము. కానీ చాలా సుందరమైన ప్లేస్ మాస్టర్స్. చూడని వాళ్ళు చూసిన వాళ్ళు తప్పక అందరూ దర్శించండి. నాయకర్ సార్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ధ్యానం చేస్తున్నాడు. ఆయన మంచిగా జూమ్ లైవ్ ఇచ్చుకుంటూ చాలా బాగా చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం లైబ్రరీ మాస్టర్స్ అక్కడ ఇందాక చెప్పినట్టు లైబ్రరీకి కొంచెం లోపలికి పోలేదు, నేను బయటికి వెళ్ళి మాత్రమే తీయడం జరిగింది మాస్టర్స్. వీడియో లెంత్ అవుతుందని, వీటికే చాలా లెంత్ అయింది కదా, అందుకని నేను పోలేదు. కానీ లైబ్రరీ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి అక్కడ అన్నీ సుందరమే, సుందరము లేనిదనేది ఏది ఉండదు. ప్రతిదీ మనం తిరిగే ప్లేస్ కానీ, తినే భోజనం కానీ, మాట్లాడే మాట కానీ, అక్కడికి వస్తున్న మాస్టర్సులందరూ కూడా ఎంతో సుందరమైన మాటలు మాట్లాడుతూ చాలా ప్రేమ అభిమానాన్ని మనకు పంచుతూ ఉంటారనమాట. ఈ పత్రిజీ యొక్క ప్లేసు నిజంగా మనము మనస్ఫూర్తిగా మొత్తం చూస్తే జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టం, అంత చాలా బాగా ఉంటుందన్నమాట. మంచి విశాలమైన ప్లేస్, 75 ఎకరాల ప్లేస్లో ఇంత సుందరంగా మొత్తం నిర్మించబడుతున్న అందరికీ మనము థ్యాంక్స్ చెప్పుకుందాము. ఇక్కడ మాత్రం మాస్టర్స్ క్యాంటీన్, ఇది క్యాంటీన్లో ఇక్కడ భోజనము చేయవచ్చు అనమాట. అందరూ భోజనం టిఫిన్లు తక్కువ మంది ప్రతి డే చూడండి మంచిగా క్లీన్ చేస్తున్నారు. ఎంత సుందరంగా ఉందో, అక్కడ ఎవరు లేరు, లోపల క్లీన్ చేస్తున్నారు బంద్ చేసి. నేను కొంచెం బయటికి వెళ్ళి వీడియో తీయడం జరిగింది మాస్టర్స్. ఇదంతా బయట ప్లేసు, చాలా సుందరంగా ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. చూడండి ఎంత బాగుంది. మనము అంటే తప్పకుండా మనం చూడవలసిన ప్లేస్ అన్నమాట ఇది, తప్పకుండా వద్దాము. చూడండి ఇక్కడ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నదాన ప్రసాద నిలయము, ఎంత మంచిగా పేరు లిఖించబడిందో చూడండి మాస్టర్స్. సార్ మాత్రం ఆర్టీసీలో జాబ్ చేస్తున్నాడు మనకు, శివారెడ్డి సారు ఇంటర్వ్యూ కూడా చూడండి మీరు, చాలా బాగుంటుంది. నేను అది గ్రూప్లలో కూడా షేర్ చేయడం జరిగింది, చూడండి తప్పకుండా. ఇక్కడ మాత్రం క్యాంటీన్ ఉదయం పూట అంటే ఖాళీ సమయంలో, కార్యక్రమాలు లేని సమయంలో అక్కడ టిఫిన్ చేయాలి మనము. ఒక పూట టిఫిన్కి మాత్రం డబ్బులు పెట్టుకోవాలి. ఇంకా మిగతా మొత్తం మనకు సమయంలో ఫ్రీ. ఇక్కడ బాత్రూమ్స్ అండి, ఇక్కడ మొత్తము బాత్రూమ్స్ ఉంటాయి. ఈ పక్కల లేడీస్కి ఉంటాయి, ఇక్కడ జెంట్స్ అన్నమాట. ఇవి చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ క్వార్టర్స్ గోదామ్స్ ఉంటాయి కదా, దానిలో మంచిగా బెడ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అంటే అక్కడ కన్నా ఇక్కడ మామూలుగా జర నార్మల్, అక్కడ హై క్లాస్గా ఉంటుంది అనమాట, అంతే తేడా. మనము ఇక్కడ కూడా ఫ్రీగా ఉండవచ్చు అనమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఒక బెడ్స్ అక్కడ మనకు ఉండడం చూడండి ఎంత బాగుంటుందో.
మన పిల్లలకు హాస్టల్ ఉంటాయి కదా కొన్ని తవల అలా ఉంటాయి అన్నమాట. కాలేజీ పిల్లలకు హాస్టల్లో ఉన్నట్లుగా చాలా బ్రహ్మాండంగా నిర్మించబడింది. మంచిగా పరుపు, ఒక దిండు ఉంటుంది. మనం ఒక బెడ్షీట్ కప్పుకోవడానికి తీసుకుపోతే సరిపోతుంది అంతే. ఏది మనకు అవసరం పడదు. ఇంకా అన్నీ అక్కడే మనకు లభిస్తాయి. మనం వెళ్ళినప్పుడు ఏంటి, ఒక సబ్బులు షాంపూలు అన్నిటి మనం తీసుకెళ్ళాలి. ఇంకా మిగతా ఏం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ అక్కడ లోపల దొరుకుతాయి. తప్పకుండా మనం అందరము విజిట్ చేసి చూడండి. ఇంత సుందరమైన పత్రి మహారాజు సృష్టించిన గొప్ప సంస్థలు తప్పకుండా మనం తిరుగుదాము. ముఖ్యంగా మహేశ్వర మహాపిరమిడ్ మాత్రము మీరు చూడడమే మీ అదృష్టంగా, అంటే మన అదృష్టంగా భావించాలి. ఇక్కడ కూడా కదమం అనే పేరుతో 30 విల్లాసీలకలే అనుకోండి, విల్లాస్ అనుకోండి. అంటే కాకపోతే దీనిలో లేదంటే ఒక్కొక్క దాంట్లో బెడ్స్ వేస్తారు. ఈ బెడ్స్లలో ఉండాలి మనం. అంటే ఇది ఎప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు అప్పుడు జనం బాగా వచ్చినప్పుడు దీళ్ళను ఉపయోగిస్తారు అనమాట. మిగతా సమయంలో కూడా మనము అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పోతే దానిలో ఉండవచ్చు. కానీ దీనిలో కొంచెం ఛార్జ్ చేస్తారంట ఒక మంచానికి. అది 200 ఏమో అన్నారు. పూర్తిగా డిక్లేర్ నాకు తెలియదు. వెనక మాత్రం బాత్రూమ్స్ మాస్టర్స్ చూడండి. అక్కడ చాలా దాని వెనకాలనే బాత్రూమ్స్ ఉంటాయన్నమాట. చాలా బ్రహ్మాండమైన సుందరమైన రంగరంగ వైభవంగా మనం అక్కడ ఉండవచ్చు. తప్పకుండా మాస్టర్స్ మీరు మనం అందరము ఇక్కడ మాత్రం గోదాం మాస్టర్స్ సామాను పెట్టే గోదాం ఉండొచ్చు. మొత్తం అక్కడ మొత్తము క్యాంటీన్ సామాన్ అన్ని సామాన్లు దానిలో పెడతారేమో. పెద్ద గోదాం నిర్మించారు. ఇక్కడ సీసీ రోడ్డు చాలా బ్రహ్మాండంగా వేస్తున్నారు. ఇక్కడ పార్వతీ మహా పిరమిడ్ దగ్గరికి వెళ్ళే దారి ఇది. అన్నీ మొత్తం సీసీ రోడ్స్ కంప్లీట్ అయిపోతాయి మనకి ఈ నెలలో. వచ్చే నెల ఆగస్టు లాస్ట్ వరకు మొత్తం కంప్లీట్ చేసేటట్టున్నారు మాస్టర్స్. ఇక్కడ మాత్రం పార్వతీ అమ్మవారి విగ్రహ ప్రతిష్టన చేశారు. ఎవరు, మన పత్రి సారు. అమ్మవారికి కొంచెము డ్రెస్ మారుస్తుంది మేడం గారు, అందుకని మీకు దగ్గర వెళ్ళి చూపించలేదు. ఇది మాత్రము పార్వతీ పిరమిడ్ అనమాట. దీంట్లో కూడా సుమారుగా 500-600 మంది వీజీగా పడతారు. బాగుంటుంది ఇక్కడ ఉన్న పిరమిడ్. ఇక్కడనే ఏమైనా క్లాసెస్ ఉంటే దీనిలోనే క్లాసెస్ చెప్తారు. క్లాసెస్ వినాలి, మన జన్మ ధన్యం చేసుకోవాలి మాస్టర్స్. తప్పకుండా అక్కడ పోయిన ప్రతి మనిషి ఎంతో మార్పు చెందుతాడు. దీనిలో ఏమాత్రము సందేహం మాత్రం లేదు. చూడు లోపల ఎంత బాగుంది, మంచి ప్లేస్, ఎనర్జీ ప్లేస్. మనము తిరిగితే ఎంతో ఆనందం ఉంటుందన్నమాట అక్కడ. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ చూస్తే కూడా మనకు ఎంతో బాగుంటుంది మాస్టర్స్. తప్పకుండా ఇలాంటివి ఇది మనకు ఈ ప్లేసులు మనం విజిట్ చేయాలి, తిరగాలి, ఉండాలి. అక్కడ మనకు తెలిసిన నలుగురికి చెప్పాలి, అడిగి తీసుకుపోవాలి, చూయించాలి. అదే మన పని అంతే. పత్రిసారి ఇంత సంస్థను సృష్టించిన మహానుభావుడు మనం ఇంత చిన్న పని చేయలేమా మాస్టర్స్? ఇంత చిన్న పని మనం తప్పకుండా చేయాలి. అందరినీ మనం దర్శించుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా వాళ్ళు ఆ ప్లేస్ని వదిలిపెట్టారు. ఉదాహరణకు మాస్టర్స్, నేను ఒకరోజు ఎక్కువగా అక్కడే ఉండి మా ఊరు నుండి కొంతమంది మా అన్నవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఇబ్రాహీంపట్నం వెళ్తుంటే వాళ్ళ గురించి నేను అక్కడ ఆగి వాళ్ళను పిరమిడ్ చూయించినాను. వాళ్ళు ఫస్ట్ ఇష్టపడలే, ఏం చూద్దాంలే టైం అయిపోతుంది వెళ్ళిపోదామన్నారు. కానీ ఒకసారి చూడండి మీరు, జీవితంలో మీకు దానిలో చాలా మీకు అనుభవాలు వస్తాయని చెప్తే వాళ్ళు మాటను అంగీకరించి వచ్చి చూసి చాలా ఆనందపడ్డారు. 10 మందిని తీసుకెళ్తే దల్లి ఇప్పుడు మళ్ళా మన ఈ పూర్ణమ ధ్యానానికి రావడానికి 6 మంది సిద్ధమయ్యారు, కొత్త వాళ్ళే. తప్పకుండా మనం పూర్ణమ ధ్యానానికి గురు పూర్ణానికి అక్కడ వెళ్దామని అందరూ రెడీ అయినారు అనమాట. అందుకని తప్పకుండా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళను కన్విన్స్ చేసి తీసుకెళ్ళి ఒకసారి చూపించడము మన బాధ్యత. పిరమిడ్ మాస్టర్స్ అందరూ తప్పకుండా ఈ బాధ్యత తీసుకుందాం మాస్టర్స్.
అందరూ తీసుకున్నారు. కానీ మళ్ళా నా వంతుగా ఒకసారి మీకు చిన్న మాటగా చెప్తున్నాను. కాబట్టి మనమందరము మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా సరే అందరినీ మనము మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర తీసుకుపోవడం మన అందరి బాధ్యత. కాబట్టి మనందరము ఈ చిన్న బాధ్యత తీసుకుందాం మాస్టర్స్. తీసుకొని ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనందరము వినియోగించుకుంటే మనం ఎంతో గొప్ప వాళ్ళను మార్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళ జన్మధన్యం అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా మనలాగనే ఇంకో నలుగురికి చెప్తారు. ఇది తప్పకుండా మనము బాధ్యత తీసుకుందాం. చూడు ఎంత అందమైన ప్లేసో చూడండి మాస్టర్స్. చూడు అక్కడ చూస్తుంటే ఎంతో మన మనసంతా ఆనందంతో పులకరించిపోతుంది అనమాట ఆ ప్లేస్ చూస్తే. చూడండి ఎంత బాగుంది, మంచిగా లొకేషన్, చాలా మంచిగా గడ్డి వచ్చింది, వర్షాలు పడినాయి కాబట్టి చాలా అందమైన సుందరమైన ప్లేసు. ఇక్కడ ఇది పశ్చిమ సైడ్ మాస్టర్స్. ద్వారము 4 సైడ్లు 4 ద్వారాలు ఉంటాయి. ఇది మాత్రము పడమటి సైడ్ అనమాట. ఈ ప్లేస్ మొత్తము చూడండి ఎంత బాగా అందంగా సుందరంగా తీర్చిదిద్దబడిందో. అందుకని మనం అందరము తప్పక కర్తాలు మాత్రము దర్శిద్దాం. జై పత్రిజీ, జై బోలో పత్రిజీ అనే నినాదాలతో వద్దాము. ఆనందంగా జీవిద్దాం, అందరం ఒకటై నివసిద్దాం. ఆనందంగా జీవిద్దాం, అందరం ఒకటై నివసిద్దాం. ఇది పశ్చిమ డోరు మాస్టర్స్. పర్వట్ సైడ్కు మంచిగా డోర్ ఉంటుంది. ఇక్కడ బయట ప్లేస్ ఎంత బాగుంటుందో చూడండి. మనము ఎంత ఆనందంగా జీవిస్తే మనకు అంత హెల్త్ సమస్యలు రావు. మనకి ఏ సమస్యలు మన దగ్గరికి దరిదాపులకు కూడా రావు. కాబట్టి మన అందరము చాలా సుందరంగా అందమైన ప్లేస్కి వెళ్ళి ఎంతో మంచిగా మనం ఆనందంలో డోలలాడి మనము నలుగురికి చెప్పి వాళ్ళను కూడా ఆనందింపజేసేటట్టుగా మనం బాధ్యతలు తీసుకోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్స్ మనం తప్పక బాధ్యత తీసుకుంటేనే రేపటి రోజున వాళ్ళు కూడా ఒక నలుగురిని తీసుకెళ్ళి చూపించడం వలన వాళ్ళు నలుగురిలో ఒక్కరు మారినా ఎంతో బాగుంటుంది. నేను పత్రి సార్ గురించి చెప్తుంటే ఒక అన్నయ్య బిజినపల్లి నుండి ముస్లిం అన్నమాట. మన ఎంత ఆయన చెడ్డగా విన్నాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి మాట ఎంత అస్సలు కన్ను కొట్టకుండా ముఖంలో ముఖం పెట్టి వింటున్నాడు చెప్తుంటే. చూడండి ఆయన ఇంటికి రాగానే ఏమంటున్నాడు, బస్ స్టాండ్ బిజినపల్లి రాగానే, ఆహా పూర్ణానికి తప్పకుండా నన్ను తీసుకెళ్ళండి పోదామంటున్నాడు. తప్పకుండా అది మొత్తం ప్లేస్ చూడాలనే గొప్ప ఆశయంతో ఉన్నాడు అన్నయ్య గారు. అలాగే ఇంకా 6 మంది మొత్తం కంప్లీట్గా తయారై ఉన్నారన్నమాట. తప్పకుండా మనం గురు పూర్ణిమకి వెళ్దామని. ఇక్కడ చూడండి మాస్టర్స్, ఈ సైడు మంచిగా దక్షిణ సైడు ఎంతో బాగా సుందరంగా ఉంటుంది. దక్షిణ తర్వాత తూర్పు ఉత్తరంకి వెళ్తాం అన్నమాట. ప్లేస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఎన్నో రోగాలున్నా ఆ ప్లేస్కి వెళ్తే మనకు అక్కడ ధ్యానం చేసుకుంటే అన్నీ మాయమవుతాయి. అందుకని భగవంతుడిపై ఎప్పుడు మనం విశ్వాసం ఉంచి తప్పకుండా పత్రి సార్ దగ్గర వెళ్తే మనకు పరమానందము లభించడము తథ్యం. దీనిలో ఏమాత్రం డౌట్ లేదు మాస్టర్స్. ఇది మాత్రము ఉత్తరం సైడు డోర్ మాస్టర్స్. లోపలికి వెళ్ళి వీడియో తీయనారు కాబట్టి లోపలికి వెళ్ళలేదు. వీడియో ఎందుకనగా మనం తీస్తుంటే మనలాగా ఇంకొకరు తీస్తారు, అంత డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తుంటారు. దానికి కూడా మనం కట్టుబడి ఉండాలి కాబట్టి లోపలికి మీకు చూపించడం జరుగుతుంది, చూపించకపోవడం. ఇక్కడ మాత్రం బయట ఇదంతా వేరుగా మొత్తం ఏరియా మొత్తం ఉత్తరం సైడ్ అనమాట.
ఎంతో చాలా బ్రహ్మాండమైన అందమైన సుందరము ఏమన్నా అనొచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. కాబట్టి మనము అందరము తప్పకుండా దర్శిద్దాం, మహేశ్వర మహాపిరమిడ్ దర్శిద్దాం. మన జన్మల కర్మలు తొలగించుకుందాం. మనం అందరము కలిసికట్టుగా ఉండి చెప్తేనే అందరికీ అర్థమవుతుంది మాస్టర్స్. అర్థమయ్యే విధంగా చెప్పి మనం వాళ్ళకు రూపాయి ఖర్చు లేదు, అసలు ఏమీ లేకుండా వెళ్తూ బాగుండడం అతి ముఖ్యం మనకు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఆ పైన మనము ఎక్కువ టైమింగ్ ధ్యానం చేస్తే అప్పుడు మనకు ఆ ధ్యానం ద్వారా మనకు ఏం లభించాలో ఎనర్జీస్ అప్పుడు మనకు లభిస్తుంది అనమాట. అందుకొరకై మనం చాలా మంచిగా చూడండి, ఎంత బాగుండే సుందరమైన విల్లాసు వెనకాల, ఇంత మంచిగా బ్రహ్మాండమైన విల్లాసు మనము చూస్తూ ఎంతో ఆనందిస్తూ ముచ్చటించుకుంటూ మనము ఎంతో ఆనందమైన ఆలోచనలతో ఉంటే మనకు జన్మ ధన్యమైనట్టే. ఎప్పుడు మనము ఆనందంగా ఉండాలి, నలుగురిని ఆనందపరచాలి. అదే మనం చేయవలసిన చిన్న విషయము. ఇది ఏంటంటే వెనకాల మనమేంది విల్లాస్ అన్నాము కదా, ఇవి విల్లాస్ అన్నమాట. చూడండి విల్లాస్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగా విల్లాసు నిర్మించడం జరిగిందనమాట. వెనక సైడ్లో విల్లాసు ఇక్కడ చూడండి, మినీ ట్యాంకీ బండులాగా చిన్నగా మంచిగా వచ్చిన వాటర్ నిలబడి అక్కడ ఉండడానికి మంచిగా ఏర్పాటు చేసి కల్టివేట్ కట్టిర్రు మాస్టర్స్. ఇదంతా ప్లేసు పిఎస్ఎస్ఎంకు సంబంధించిన ప్లేస్ అన్నమాట. తప్పకుండా ఇక్కడ ఎంతో మంచి ప్లేస్లో మనము తిరిగి అందరిని తీసుకెళ్ళి చూయించి వాళ్ళ ఆనందమే మనకు ఆనందం అన్నమాట. పరమానందం ఎప్పుడు వస్తుంది మనిషి కంటే, వెదటి మంచి సూచన మంచి బాగుంది, మంచిగా తోలుకొచ్చినావు మంచి సినిమాకు అనే విధంగా ఉండాలి. అంటే మంచి ప్లేస్కి వచ్చారు కాబట్టి మంచి ప్లేస్ తీసుకొచ్చినట్టుగా ఆలోచించి ఉండాలనే విధంగా చూడండి. విలాసులో ఎంత బాగుంటుంది, ఇంత మంచి ప్లేస్ చూడండి. వెనకాల ఇది మొత్తం విలాస్ అన్నమాట. చాలా బాగా నిర్మించబడినవి ఇక్కడ విలాసు. ప్రతి విలాసులో మనము చూసి చాలా మంచిగా మన ఆనందం పంచుకునాలి. ఇక్కడ వెళ్ళినప్పుడు తప్పకుండా విల్లాసు కూడా వెనకాల వెళ్ళి చూడండి. పత్రిసారు ధ్యాన మందిరం ఉంటుంది, ఆయన బాడీ వికెట్ చేసింది. బాడీ వికెట్ చేసిన చాలా మంచి ప్లేస్ అన్నమాట. దానిలో వెళ్ళి అందరూ ధ్యానం చేసుకుంటారు. అది కూడా షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇక్కడ మాత్రము ఈ విల్లాసులో చూడండి ఎంత సుందరంగా ఉండవి, అందమైన విల్లాసు. దానిలో పిరమిడ్స్ ఫస్ట్ నుండే పిరమిడ్ రూపంలో కట్టడం జరిగిందనమాట. కాబట్టి మనం అందరం తప్పకుండా విజిట్ చేస్తాం. విజిట్ చేసిన తర్వాత మనందరము ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ తప్పకుండా మీ ఫోన్ ప్రతి మనిషి ఎవరైతే వీడియో చూసారో అందరు స్టేటస్లో పెట్టుకోండి మాస్టర్స్. అందరికీ చూడడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. తప్పకుండా ఇది గమనించండి. ఎంతో బాగా మనము చేసే పనిని కూడా బాగుండాలి. కాబట్టి అందరము మనము చూయించడానికి ఎవరికి ఎప్పుడు ఏ టైం మారుతుందో తెలియదు. నాకు 5 సంవత్సరాల నుండి చెప్తే అక్కడికి రాలేదు, కానీ నా టైము రాజాలక్ష్మి మేడం ద్వారా జూన్ 21, 2025లో ధ్యానములకు రావడం జరిగింది. కానీ అప్పటి నుండి మొత్తం తిరిగి చూశాను, అన్నీ చూస్తూనే ఉన్నాను. తెలుసుకోవాలనే కుతూహలంతో తిరగడం జరుగుతుంది మాస్టర్స్.
తప్పకుండా మీరు కూడా చాలా బ్రహ్మాండంగా రండి, తిరుగుదాము. ఎంతో మంచిగా మనం ఆనంద డోలల్లో మునగాలి. తప్పకుండా మనం అక్కడ వెళ్ళి ఈ విల్లాసు చూస్తుంటేనే ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది మాస్టర్స్. తప్పకుండా అక్కడ మాత్రం పత్రిసార్ విల్లాస ఇందాక చూపించింది. తప్పకుండా మనము వెళ్ళి మళ్ళీ ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు దర్శించినా తక్కువే. నేను ఈ 1 ఇయర్లో 5 సార్లు పోయినా, 6 సార్లు పోయినా ఆడికి. అంటే చూడండి మరి ఎంత బాగా ఉంటుంది అక్కడ. ఎంత సుందరమైన ప్లేస్ అయితేనే కదా మనము ఇష్టపడిపోతాం. కాబట్టి మనము తప్పకుండా వెళ్దాము. వెళ్ళి మనం ఏం చేయాలనో చేద్దాము, చూద్దాము, చేద్దాము, అందరికీ చెప్పుదాము. మన పని ఇదే కదా, పత్రిసార్ మనకు నేర్పించింది అదే. కాబట్టి అందరికి చూద్దాం తప్పకుండా. ఈ విల్లాస్ మాత్రం తప్పకుండా వెనకాల వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అంత దూరం వెళ్ళి మళ్ళీ వద్దాంలే, మళ్ళీ చూద్దాంలే అంటే మళ్ళీ వస్తామో రామో తెలియదు కదా మాస్టర్స్ మనము. అందుకని వచ్చినప్పుడే ఇంకో 2 గంటల టైము మనం తీసుకొని ఇది మొత్తం చూస్తే ఎంతో సుందరమైన ప్లేసు. ఇక్కడ చూడండి మంచిగా భోజనం, క్యాంటీన్ ఇందాక చూసారు కదా, ఎంతో బ్రహ్మాండమైన క్యాంటీన్లో మంచిగా ఎంతో అమృతం లాంటి భోజనము, కర్రీసు ఇవి పెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎంతో మంచిగా చాలా బాగుంటుంది. చూడండి మీరు ఒకసారి ఎంత అందంగా ఉంది, ఎంత నిశ్శబ్దంగా ఉంది, చాలా బాగుంటుంది అన్నమాట. తప్పకుండా మనము కడతాలు దర్శించి మన తరపున నలుగురికి చెప్పుదాము. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సామెత ఎందుకు పెట్టారు పెద్ద మనుషులు? దానికే పెట్టారు మాస్టర్స్. చూడండి ఎంతో చక్కగా క్యూ కట్టి ఒకరికి ఒకరు దొబ్బుకోకుండా చాలా డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట. అంత మంచి డిసిప్లిన్ నేర్పిన పత్రి మహారాజుకు మనం ఎన్ని వందనాలు చెప్పుకున్నా తక్కువే, ఎన్ని జేజేలు కొట్టినా మనము తక్కువే. మన జీవితాంతము పత్రి సార్ ఒక దిక్కు, మనకి అందరికీ సినిమా చూపించిన వెంకట్ సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తప్పకుండా కడతాలు వెళుదాము, మనం అక్కడ దర్శనం చేసుకుందాము. మంచిగా సార్ను చూడండి, స్వర్ణమాల మాత తమ్ముడు గారు అనమాట. చిన్న తమ్ముడు గారు సారు జీతవనం కూడా వచ్చిండే, చాలా బ్రహ్మాండమైన స్పీచ్ చెప్పిండు, బాగుంటుంది. మనం అందరము తప్పక కర్తాలు దర్శించుదాం. జై పత్రి మహారాజ్కి జై, పత్రి మహారాజ్కి జై, పత్రి మహారాజ్కి జై. క్యాంటీన్లో అక్కడ నేనే ప్లేట్లో భోజనం పెట్టుకొని పక్కకెట్టి వీడియో తీయడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే మనం మర్చిపోతాం కదా మళ్ళీ అనే ఉద్దేశంతో అప్పుడే మళ్ళీ ప్లేట్ పక్కకెట్టి వీడియో తీయడం జరిగింది. మేడమ్స్ కూడా చాలా కష్టపడ్డారు కదా అన్న ఆలోచనతో నేను చేయడం జరిగింది అనమాట. కాబట్టి కొంచెం జై పత్రి మహారాజ్కి జై.